పచ్చడికైతే సన్నకాయ అయితే పనికిరాదు. లావుగా ఉండేసి చప్పగా ఉంటాయి కదా! ఆ కాయలు మాత్రమే పనికొస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే పచ్చిమిరపకాయ పచ్చడిని అయితే పెట్టుకోబోతున్నా. మీరు కూడా అయితే ఈ పచ్చిమిరపకాయ పచ్చడిని అయితే ఒంటిలు గుమగుమలాడేలా పెట్టుకోవచ్చు. అంత రుచిగా ఉంటది. మీరు కూడా అయితే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మరి పచ్చిమిరపకాయ పచ్చడి పెట్టుకోవాలంటే ఏమేం కావాలనంటే పచ్చిమిరపకాయలు అయితే నేను ఒక పావు కిలో తీసుకున్నాను. పావు కిలో తీసుకొనేసేసి ఈ ముందలనైతే కొనాలైతే కట్ చేసేయండి. కట్ చేసేసేసి మధ్యలో నుంచి ఇలా ఘాటు పెట్టేసేయండి. పూర్తిగా కాదు, ఒక సగం పెట్టేసేయండి. పెట్టేసేసి అంటే మిరపకాయలు శుభ్రంగా కడుక్కోండి. కడుక్కోకుండా పెట్టేసారు. అలాగే నేనైతే ఇక్కడైతే మసాలాలు అయితే తీసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియ పొడి, అలాగే ఒక అర టీ స్పూన్ మెంతు పొడి. ఇక్కడైతే నేనైతే సాజీరా, గసగసాలు, మిరియాలు, అలాగే యాలకులు, లవంగాలు, కొంచెం జీలకర్ర వేసేసేసి మసాలానైతే రుబ్బి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ బయట నుంచి కొనుక్కరాకపోతే ఇదే వాడతాను నేను ఎక్కువ. అలాగే 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూను ఆవాల పొడి, ఒక సోంపు ప్యాకెట్ తీసుకున్నాను. తీసేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసి ఒక బాండి పెట్టేసేయండి. బాండి బాగా కాగానే అందులోనే ఒక 100 గ్రాముల నూనె అయితే పోసుకోండి. అంటే మీరు పచ్చిమిరపకాయలు ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టేసేసి నూనె అనేది ఎక్కువ పట్టిద్ది. నేనైతే పావు కిలో తీసుకున్నాను కాబట్టి 100 గ్రాముల నూనె పోసుకుంటున్నాను. నూనె బాగా వేడి కాగానే చూసారు కదా, నూనె అయితే బాగా వేడైంది. పచ్చిమిరపకాయలు అయితే మనం అందులో వేసేసేసి ఒక 30% అయితే ఆయిల్లోనైతే వేపుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. మరీ ఆయిల్లో ఎక్కువ వేపితే మిరపకాయ అనేది ఇరిగిపోతుంది. అలా కాకుండా ఒక 30% వేపుకుంటే సరిపోతుంది మనకైతే. చూసారు కదా, ఈ మాత్రం అయితే సరిపోతుంది. మనమైతే ఇప్పుడైతే వెంటనే వీటిని తీసేసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, మిరపకాయలను అయితే ఈ విధంగా వేపేసేసి పక్కనైతే పెట్టేసేయండి. స్టవ్ అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి. పెట్టేసేసి ఇందులోనే ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసేయండి. జీలకర్ర, మెంతులు, శనగపప్పు అన్నీ కలిపినవి పెడతారు కదా, అలాగే ఇందులోనే ఒక 15 చిన్నుల్లిపాయలు పెట్టుకుంటున్నాను, నేనైతే వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్ ఉంటే ఎల్లిపాయ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒలిచి వేసుకోండి ఎల్లిపాయలని. అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. వేసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. మనం పచ్చడి కోసం తీసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, మసాలాలు అయితే మొత్తం వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఒకసారి మసాలా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే వేపి పెట్టుకున్న మిరపకాయలు వేసేయండి. వేసేసేసి బాగానైతే కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. వేసుకొనేసి ఒకసారి బాగా కలిపేసేయండి. స్టవ్ అయితే ఆపేసేయండి. ఆపేసేసి బాగా కలిపేసేయండి. చూసారు కదా, పచ్చిమిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కాస్త చల్లబడిన తర్వాత మనకు కావాల్సిన ఒక డబ్బాలోకి పెట్టుకొనేసేసి కావాలన్నప్పుడు కొంచెం కొంచెం మనం అన్నంలోకి కానీ, రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ ఎలాగైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ పచ్చిమిరపకాయ పచ్చడిని ఈ విధంగానైతే ట్రై చేయండి. మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ పచ్చిమిరపకాయ పచ్చడి మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.